పల్లె ప్రాంతాల దాకా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సామాన్యుడి దగ్గర దాకా వెళ్ళి ఆలోచిస్తుంది. ఏకంగా 10,000 ప్రైవేట్ సొసైటీలు ఏర్పాటు చేయడానికి, ఇది వ్యవసాయ సహకార సొసైటీలు ఏర్పాటు చేయడానికి క్లియరెన్స్ ఇచ్చింది. అమిత్ షా తాజాగా విషయాన్ని చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల గడువు కంటే ముందుగానే 2 లక్షల PAPల ఏర్పాటుని పూర్తి చేసేందుకు ప్రిపేర్ అయ్యారు. పంచాయతీల స్థాయిలో సహకార సంఘాల పనితీరుని సమర్థంగా లేకపోతే సహకార రంగం ద్వారా సంపద సృష్టి సాధ్యం కాదని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 5 ఏళ్లలో 2 లక్షల సహకార సంఘాల ఏర్పాటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ గడువు కంటే ముందుగానే చేశారట. చాలా చోట్ల 3 నెలల్లోనే 10,000 కొత్త PACలను ఏర్పాటు చేశారు. 2 విడతల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. మొదటి విడతలో నాబార్డు 32,750 కొత్త MPACలని, NDDB 56,500 డైరీ సహకార సంఘాలని, NFDC 6,000 మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నాయి. రెండో విడతలో నాబార్డు 45,000, MPACలు NDDB 46,000, డైరీ సహకార సంఘాలు NFDB 5,500 మత్స్య సహకార సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 25,000 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుతం పనిచేయకుండా ఉన్న సహకార సంఘాల లిక్విడేషన్కి నియమావళిని కూడా షా విడుదల చేశారు. 15,000 గ్రామాల్లో కొత్త సంఘాల ఏర్పాటుకి ఈ పరిణామం దోహదం చేయబోతోంది. ఒక గ్రామంలో ఇప్పటికే ఒక సహకార సంఘం ఉండి రెండో PACని ఏర్పాటుకి చేయకూడదన్నది తాజా నిబంధనలో పొందుపరిచారు. ఒకవేళ ఇప్పటికే ఉన్న PAC పనిచేయని పరిస్థితిలో ఉంటే ఈ నిబంధన వర్తించదు.